ప్రసాద్ గారు ఈరోజు బొబ్బిలి రావడం, ఈ మధ్య ఎలక్షన్ అయ్యి 30 సంవత్సరాల తర్వాత ఫార్మసీ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ టైం బాడీ సెలెక్ట్ అయింది. దాంట్లో రాంబాబు గారిది ఫంక్షన్, రాంబాబు గారికి ప్రెసిడెంట్గా ఇస్తూ వైస్ ప్రెసిడెంట్గా దుర్గాప్రసాద్ గారిని చేసినందుకు యావత్ బొబ్బిలి సంఘం, బొబ్బిలి అసోసియేషన్ తరఫున, కెమిస్ట్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఒక చిన్న ఇనాగ్రేషన్. ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామం. 30 సంవత్సరాల తర్వాత ఫార్మసీ కౌన్సిల్లో మెంబర్స్ అవ్వడం అనేది, ఎందుకంటే ఫార్మసిస్టుల తర్వాత ఇబ్బందులు గత 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు, రెన్యూవల్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి ఈ కౌన్సిల్ ద్వారా మీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని బొబ్బిలి సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. తప్పకుండా కెమిస్టులు అందరూ సహకరించి, ఫార్మసిస్టులు అందరూ సహకరించి మంచి బాడీని తేడంలో కృషి చేశారు. మేము కూడా ప్రతి కెమిస్ట్కి, అంటే కెమిస్ట్రీ తాలూకా సాధక బాధకాలు మాకు తెలుసు కాబట్టి అది కెమిస్ట్గా వాళ్ళకి మంచి జరిగేలాగా, దాని ద్వారా ప్రజలకి మంచి మందులు అందేలాగా మేము ఎప్పుడూ ముందుంటాం. ఈ సమస్యలు వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే పరిస్థితుల్లో ముందులో భాగంగానే ఇవాళ బొబ్బిలి వచ్చి మన శ్రీనివాస్ గారి ద్వారా మన మిత్రులందరినీ కలిసాం. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ దుర్గాప్రసాద్ గారు. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మన